జగన్ నెంబర్ 1 అయ్యారు. దేశంలోనే ఓ విషయంలో మొదటి స్థానంలో నిలిచారు. ఏంటి అనుకుంటున్నారా? ఆయన సోషల్ మీడియా ట్రెండింగ్ లో కింగ్. ఇప్పుడు ప్రత్యేక హోదాపై పోరుతో సోషల్ మీడియా ట్రెండ్స్ లో టాప్ గా నిలిచాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడానికి జగన్ వైజాగ్ వెళ్లడం, అక్కడ పోలీసులు ఆయనని అడ్డుకోవడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో జగన్ పేరు సోషల్ మీడియాలో మార్మోగింది. ఎమర్జెన్సీ తరహాలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించడంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియా స్పందించింది. క్యాండిల్ ర్యాలీ జరిగిన రోజు ఫేస్బుక్ ట్రెండ్స్ లో జగన్ టాప్ లో ఉన్నాడు. బెంగళూరు యూనివర్సిటీ ప్రదానం చేసిన డాక్టరేట్ ను తిరస్కరించిన రాహుల్ ద్రావిడ్ ట్రెండ్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంటర్నేషనల్ ట్రెండ్స్ లో భాగమైన నాదల్ 3వ స్థానంలో ఉన్నాడు. జగన్ కు సంబంధించిన పోస్టుల సంఖ్య నేషనల్, ఇంటర్నేషనల్ ట్రెండ్స్ కన్నా తక్కువలో ఉన్న నేటికి టాప్ పొజిషన్ లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేతే ఉన్నాడు. క్రికెటర్లు, టెన్నిస్ స్టార్లకు ధీటైన స్థాయిలో సోషల్ మీడియాలో జగన్ పేరు నిలవడం గొప్ప సంగతే. ఒక రాష్ట్రానికి చెందిన రాజకీయ నేత గురించి ఇంత చర్చ అంటే ఒప్పుకోవాల్సిందే. అలాగే ప్రత్యేక హోదా విషయంలో యువత ఎంతలా ఉద్రిక్తంగా ఉందో కూడా ఈ అంశం స్పష్టం చేస్తుంది. హోదా విషయంలో జగన్ పోరాటానికి మద్దతుగా యువత ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడంతోనే జగన్ పేరు ట్రెండ్స్ లో నిలిచింది. కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ పొద్దుపుచ్చకూడదు. ఈ వ్యవహారంపై యూత్ చాలా సీరియస్ గా ఉందని అధికార పక్షాలు అర్థం చేసుకోవచ్చు. బాబుగారు బహుపరాక్.